అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అరెస్ట్ చేయలేదమ్మా ఇంకా. మరి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదమ్మా. పోలీసులకు ఒక విలువ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పోలీసులు బానిసలయ్యారు. కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వాల్యూ వచ్చింది, ఒక విలువ అనేది మొదలైందని నిన్నటిదాకా అనుకుంటున్నాం. మరి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదో మాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షానికి భయం మొదలయ్యింది, ఎవరికైనా భయం మొదలైంది కాబట్టి రప్ప రప్ప డైలాగ్ ఒకటి, అమెరికా వెళ్ళి దాక్కున్నా ఆఫ్రికా వెళ్ళి దాక్కున్నా తీసుకొచ్చి ఏదో చేద్దామని ఒక బెబ్బెబ్బే మాటలని 8 తర్వాత 9 అనేవాళ్ళు, సారీ 9 తర్వాత 8 అనేవాళ్ళు మాట్లాడే మాటలు అమ్మాయి అవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని రాజకీయం చేస్తున్నారు. ఎన్నో ఉండేవమ్మా. ప్రజల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కడు వైసీపీలో ప్రతిపక్షమే వేస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుందమ్మా. అంటే అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే జైలుకి వెళ్ళి వస్తే నాయకుడు అయిపోతామన్న ఫీలింగ్ లో ఉన్నారు. సో పేరుకి కూడా అదే వర్షంలో వెళ్తున్నాడు అని అంటున్నారు. రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు అనుకుంటా. జైలుకి వెళ్తే అయ్యిద్ది, నువ్వు అన్నమాట కరెక్టే, కానీ అట్లా లేదమ్మా. 100 రోజులు వెళ్ళినా, 10 రోజులు వెళ్ళినా, 5 రోజులు వెళ్ళినా హింస అనేది ఎట్లా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది రాంబాబు గారు తెలుసమ్మా మీకు. రీసెంట్గా ఒక వీడియో పెట్టాలా, ఇట్టా కూర్చోబెట్టారు, ఆ కాలు మీద ఏడ కూర్చున్నాడు, ఈ కాలు మీద ఏడ కూర్చున్నాడు అని కూడా రాంబాబు గారు చెప్పారమ్మా. సేమ్ అట్టాగే ఉండేది. ఆయన వీడియోస్ వస్తా అన్న ఈయనలో కొద్దిగా తగ్గిద్ది. పోలీసులకు విలువ ఇవ్వాలి. పోలీస్ అనేవాడు ఎవడు, ఏంది, ఎలా వచ్చాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయనకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఆయన ఉంటేనే మనం బయటకు వెళ్తాం, కాలు బయట పెట్టాలంటే ఆయన లేకపోతే మనం పెట్టలేం అనే సంస్కృతి, సంస్కారం అనేది వీళ్ళకి ఇంకా కలగట్లేదు అని నేను బాధపడుతున్నాను. ఈ మధ్యకాలంలో అదే అవుతుంది. ఎక్కువ కేసులు అంటే ముఖ్యమంత్రి అంటే ఎక్కువ కేసులు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా రీసెంట్గా, రాజ్యాంగంలో రాజధాని లేదు, కేసులు పెట్టిన వాళ్ళకే ముఖ్యమంత్రులు అవుతారు, సీఎంలు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు అనే ఫీలింగ్లో ఉన్నారు. అనుకోవచ్చు, కానీ కొద్దిగా అనుభవంతో ఎగదో వేస్తే బాగుంటుంది. అటు బెదిరించే విధంగా తయారయ్యాడు అనుకో, నీకే ఫ్యూచర్ లేదు, ఇప్పుడు ఆయనకి ఫ్యూచర్ లేకుండా చేయొద్దని చెప్పేసి నేను పేరునే నాని గారిని కోరుకుంటాను. ఏందన్నా నువ్వు గుర్తుపెట్టుకునేది, 9 తర్వాత 8 అనేవాడివి, నువ్వు గుర్తుపెట్టుకునేది ఏంది? 9 తర్వాత 8 వచ్చిద్దా? గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పలకరించడమా? అరే వాళ్ళు ఒక అన్యాయం చేశారు, ఒక దోహం చేశారు దేశానికి అంటే కేసులు మొత్తం బయట పెడితే వాళ్ళ శిక్షిస్తే ఆ గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరిస్తా? మరి ఎస్ అంటే ఒక పేరు ఉందన్న, పేరు చెడగొడుతున్నారు వీళ్ళు అని నేను అనుకుంటాను. పేరుని గిట్టుకు ప్లస్ అవ్వచ్చేమో, సానుభూతి వచ్చిద్దేమో, కానీ పోలీసులు బాధపడ్డారు. హింస అనేది బాగుండాలని చెప్పి నేను రీసెంట్గా రాంబాబు గారు కూడా అదే అన్నారు. ఏదేదో కేసులు చెప్పాడు, అమ్మ హిస్టరీలు ఎట్లా చెప్పాడంటే ఇంటర్వ్యూల్లో భయంకరంగా చెప్పాడు. మరి అట్లాగే అవుతుందేమో చెప్పలేము. అరెస్ట్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య మావిగన్నాని విన్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి ఏది ఇంకోటి గుంటూరు నుంచి గన్ మావిగన్నని ఒక కొత్త రాజధానిని ఆయన మాత్రం కనిపెట్టగలగటం చాలా విచిత్రంగా ఉంది. అంటే అమరావతి అనే పేరు పిలవటానికి ఆయన ఎంత నామోషిగాను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడంటే, ఆయన ఎప్పుడు చరిత్ర చెప్పే అమరావతిని, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రులు మెచ్చే రాజధాని అమరావతి అని పేరు పలకడానికి కూడా ఆయన ఎంతో ఇబ్బంది పడిపోతున్నాడు. అంటే ఎంత దుస్థితిలో ఆయన మానసిక స్థితి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి దాన్ని మచిలీపట్నం నుంచి తీసుకోండి, లేకపోతే విజయవాడ నుంచి తీసుకోండి, ఈ కబుర్లు ఇందాక ఎవరోగాని అన్నారు, ఇది మన పులివెందుల నుంచి లేకపోతే కడప నుంచి ఈ 2 పదాలు మొదటే తీసుకొని నీకు సరిపోద్ది అనేసి, అంటే ఎంత సన్నాసంగా అతన్ని ట్రోల్ చేస్తున్నారో మాత్రం అతని మానసిక స్థితి అసలు ఎలా ఉందో చెప్పలేకపోతున్నాం. అలా చాలా దారుణం అమ్మ. ఒక అటువంటి మనస్తత్వం గల మనిషి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో కూడా అర్థం అవట్లే. నిజంగా అతను బుర్రకాయండి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు అమరావతిని దేశం మొత్తం ప్రశంసించే విధంగా అమరావతిని ముందుకు తీసుకెళ్తా ఉంటే దేశం మొత్తం ఇవి 1 by 1 ఒకటి తర్వాత ఒకటి వచ్చేయటమే. ఇప్పుడు పేరు నాని వారానికి ఒకసారి మాట్లాడతాడు, పేరు నాని వారసుడికి ఎవరు రావాలి, పేరుని కిట్టు రావాలంటే వీడు ఎలాగ ముసలోడు అయిపోతున్నాడు కదా, పేరు నాని నెమ్మదిగా ఏమన్నా తర్వాత అయిపోతే గట్రా లైమ్ లైట్లో తీసుకొద్దాం, ఆ విధంగా రాజకీయ వారసుడికి ఏమన్నా ఎదుగుతాడేమోనని కాసేపు ఇంట్లో ఇచ్చి ఆ మార్గంలో తీసుకొస్తున్నారు. ఆడేం మాట్లాడతాడు, ఈడేం మాట్లాడుతున్నాడో జనాలకు తెలుసు, జనాలు చూస్తున్నారు. చివరికి వాళ్ళ నాయకుడినే ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలుసున్నా సరే కొన్ని ప్యాకేజీల కోసం వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి అలా ఉండిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడినా క్రెడిబిలిటీ ఉండదమ్మా. ఎందుకంటే సమాజానికి లేదా రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది.
అమ్మ వీడు బాగానే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కేవలం వాళ్ళ శ్రేణులకి నచ్చజెప్పే విధంగా మాట్లాడటమే, జనాలు అవసరం లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుంటే ఏంటంటే రేపో మాపు అరెస్ట్ చేసి ఈడ్స్కి తీసుకెళ్తారు. అది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మాట్లాడింది ఇప్పుడు అమరావతి రాజధాని, నీకు అభ్యంతరం ఏంటి? పార్టీలు వాళ్ళ పార్టీ ఉందని వీళ్ళు, వీళ్ళ పార్టీ ఉందని వాళ్ళు అట్లా రెచ్చిపోవటం కరెక్ట్ కాదు. ఈ పేరునేని నానిగాడికి ఉన్నదే, ఈడేదో పెద్ద తోపు అనుకుంటాడు, అర్థమైంది. అలాగే వాడు కొడుకు భవిష్యత్తు కూడా పాడు చేస్తున్నాడు. ఈ కిట్టుగాడు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద పోవటం అది రీజన్ కాదు. నువ్వెంత అంటే పోలీసులు వాళ్ళు 30 years 35 రిటైర్మెంట్ వరకు గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు, అర్థమైందా. వీళ్ళు పరిపాలించే గవర్నమెంట్ 5 years. అది ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళకి 30-40 years వాళ్ళు ఎంప్లాయీస్గా ఉంటారు. ఈ ఎదవలో ఎట్లా అంటే ఇంకా ఈ జగన్ ఒక్క లక్షణాలు పోలా వీళ్ళలో. జగన్ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకురాడు అనుకో, నియంత పరిపాలన అన్నమాట. అలాగే వీడు ప్రతి ఒక్కడు కూడా ఈ పేరునేని నానిగాడు, ఆ జోగి రమేష్ గాడు, ప్రతి ఒక్కడు ఏంటంటే వాడు కూడా అలాగ సైకోల్లాగా మారిపోయారు. ఇంకా మేము అధికారులు మమ్మల్ని ఈడేం చేస్తాడు, ఆడేం చేస్తాడు, ఈ రౌడీ విజయాలతోనే బతికేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఈ గవర్నమెంట్ అట్లా కాదు, చట్ట ప్రకారం ఈ చుట్టాలైనా సరే శిక్షించే గవర్నమెంట్ ఇది, అర్థమైందా. కూటమి ప్రభుత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొరపాటున ఊరుకోడు, ఇట్లాంటి తప్పుడు పనులు చేసే ఎదవలందరినీ కూడా వాడికి శిక్ష పడాలి. ఆ కిట్టుగాడిని అరెస్ట్ చేయాలి, అలాగే పేరునేని నానిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పోలీసులు కూడా చాలా సీరియస్గా తీవ్రంగా వీళ్ళ మీద చూసుకోవాలి. చేస్తా అట్లా ఇట్లా అంటే కాదు, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ పాత కేసులు చాలా ఉన్నాయి అవన్నీ తోడి బొక్కలు ఇరక్కొట్టాలి. తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే బొక్కలు ఇరక్కొట్టాలి, మక్కలు ఇరక్కొట్టాలి, అర్థమైందా. కక్క ముక్కలకు తినాలి. ఏంది ఇంకా ఉన్నప్పుడేమో మామూలు లెక్కలేని అరాచకాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తుంటే ఇంకా చూస్తా ఊరుకుంటే ఏమనుకుంటారండి. ముందాళ్ళ మీద సీరియస్గా వైఎస్ఆర్సీపీ ఈ రౌడీ మోకల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని ప్రతి ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోండి, అర్థమైందా. అరే అమరావతి రాజధాని, లోకసభ, రాజ్యసభ అన్నీ ఒప్పుకుంటే ఒక్కడో ఈ భారతదేశంలో ఒక్కడే నలుగురిని తీసుకు బయటకు వెళ్ళిపోయి వాకౌట్. ఏంది అది? నువ్వు చెప్పిందేనా? నేను ఏమైనా కుటుంబ పరిపాలన, నేను ఏమైనా రాచరికమా? ఇది కరెక్టు కాదు. ఈ జగన్ రూట్లో పోయిన మీరందరూ కూడా, జగన్ పోతాడు ఆల్రెడీ 100%, ఆల్రెడీ ఫైనల్గా జగన్ మాత్రం వెళ్ళిపోతాడు మీ అందరితో పాటు. అరే ఇంకెక్కడ వస్తుందిరా భయ్, అయిపోయింది మీ వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని ఎప్పుడో చెప్పాను. నేను ఫస్ట్లోనే చెప్పాను, జగన్ పులివెందల్లో 2029లో నువ్వు ఓడిపోతావని నేను ఫస్ట్ చెప్పా, ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, అర్థమైందా. ఏనాడో చెప్పా, పులివెందల్లో నువ్వు పక్కా అసలు నువ్వు ఉండవు నాకు తెలిసి. ఆ టయానికి ఏ బెంగళూరు పోయి ఎక్కడో సెటిల్ అయిపోతావు, ఏ బిజినెస్ల మీద అట్లా ఇట్లా. అయినా సరే ఆ టయానికల్లా నువ్వు ఏ జైల్లోనే ఉంటావు. ఎందుకంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ పొలిటికల్గా అసలు ఆ పరిస్థితుల్లో అప్పుడు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు, అర్థమైందా. జగన్ చేయకపోయినా పెద్ద పర్లేదమ్మా, జగన్ చేయకూడదు అసలు. ఎందుకంటే ఆల్రెడీ ఒకప్పుడు చేశాడు, అమరావతి రాజధానిగా ఒప్పుకొని అన్ని పార్టీలతో సమానంగా అతను కూడా సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన వాడే మళ్ళీ అధికారం రాగానే 3 ముక్కలాట చేశాడు. ఇక్కడే అసలే మనం 2 ముక్కలై మనం బాధపడుతుంటే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత 3 ముక్కలు చేశాడు. ఇతను ఎప్పుడు కూడా ఏంటంటే ఇతను చెప్పిందే వేదం అనుకుంటాడు, అర్థమైందా. ఒక పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చెప్పారు. ఎందుకంటే అతను ఒక నిర్ణయం తీసేసుకుంటాడు, అదే అమలు జరపాలన్నమాట. రాచరికం అంత సీన్ లేదు. అసలు సీనే లేదు, జగన్కే సీన్ లేదని చెప్తుంటే పేరునేని కిట్టిగాడు, పేరునేని నానిగాడు, ఈ అనకూడదు ఈ బొంగు బొటాలంగాడు ఎందరో. అసలు నా మనసులో వేరే ఉంది వీళ్ళ గురించి తీయాలంటే, అర్థమైందా. ఈ తాటల బోటలు కాదు, మా పవన్ కళ్యాణ్ గారు తాట అంటాడు, తాట కాదు వేటే, అర్థమైందా. ఆ రేంజ్లో ఉంటే తప్ప వీళ్ళు మాటేనరు. దయచేసి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఎవరిని ఎమ్మెల్యే కాదు ఆడెవడమని కూడా ఇక్కడి నుంచి ఊరుకోవద్దు, యాక్షన్ తీసుకోవాలి. చాలా తీవ్ర పరిణామాలు వాళ్ళకి చూపించాలి.